5వ అధ్యాయము 22వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నామండి. పేజీ నెంబరు 192 అండి. త్వరపడి ఎవరి మీదనైనను, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, పేజీ నెంబర్ 192, పేజీ నెంబరు. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపమును చేయకుము, పరుల పాపములో పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూచుకును. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే హస్త నిక్షేపణ. హస్తం అంటే చెయ్యి, నిక్షేపణ అంటే పెట్టటం. అర్థమవుతుందండి? హస్తం అంటే చెయ్యి, అర్థమవుతుందా? నిక్షేపణ అంటే పెట్టటం. ఏమని చెబుతున్నాడు పౌలు గారు తిమోతి గారికి? తిమోతి, త్వరపడి అంటే తొందరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయొద్దు. అంటే ఎవరి మీద చేయి పెట్టి ప్రార్థన చేయొద్దు. అర్థమవుతుందండి? ఏం చదువుతున్నాడు తిమోతి గారికి పౌలు గారు? తిమోతి, త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయొద్దు, అంటే చేయి పెట్టి ప్రార్థన చేయొద్దు, పరుల పాపంలో పాలువాడమై ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన అపోస్తలుడు కాదు. ఎవరు? తిమోతి గారు. అర్థమవుతుందంటే తిమోతి గారు అపోస్తలుడు కాదు. అయితే ఏం చెబుతున్నాడంటే హస్త నిక్షేపం చేయొద్దని చెబుతున్నాడు. అది ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుకి ఇచ్చాడు. పాత నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? యాజకులకు ఇచ్చాడు, ప్రవక్తలకు ఇచ్చాడు. చూద్దామండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 10వ వచనము. నిర్గమకాండము 29వ అధ్యాయము 10వ వచనము. పేజీ నెంబరు 69 అండి. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటకి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోను అతని కుమారుడు ఆ కోడె తల మీద తన చేతులను ఉంచగా. చాలండి. ఇశ్రాయేలీలు పాపం చేస్తే ఏం చెబుతున్నాడంటే ప్రత్యక్ష గుడారంలోనికి కోడెను తేవాలి అని చెబుతున్నాడు. అహరోను అతని కుమారులను కోడె తల మీద తమ చేతులను ఉంచగా. జాగ్రత్తగా వినాలండి. ఏం చెబుతున్నాడంటే ఇశ్రాయేలు పాపం చేస్తే కోడెను తేవాలి. ఆ కోడె తల మీద ఎవరి చేతులు ఉంచాలి? అహరోను అతని కుమారులు. అహరోను అతని కుమారులు. అహరోను ఎవరు? అహరోను గారు ఎవరు? మోషే గారి అన్న. అహరోను అతని కుమారులు కోడె తల మీద చేతులు పెడతారు. అంటే ఇశ్రాయేలు పాపం చేస్తే పాత నిబంధనలో. అంటే టోటల్గా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే హస్త నిక్షేపణ అనే పని, చేపెట్టి ప్రార్థన చేసే పని, అభిషేకించే పని దేవుడు ఎవరికి ఇచ్చారంటే యాజకుడికి ఇచ్చాడు, యాజకుడికి ఇచ్చాడు. అహరోను గారు ఎవరు? యాజకుడు. అది మొదటి పాయింట్. అది మంద కాదు. పాత నిబంధనలో యాజకుడైన అహరోను గారికి ఇచ్చాడు. అలాగే చూద్దామండి ఇంకొకటి, మోషే గారికి ఇచ్చాడు. లేవియకాండము 4వ అధ్యాయము 4వ వచనం. లేవియకాండం 4వ అధ్యాయము 4వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారము ప్రత్యక్ష పేజ్ నెంబర్ 82 అండి. అతడు చదవండి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి ఆ కోడెను తీసుకొచ్చి ఆ కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. చాలండి. ఇక్కడ ఎవరు చదువుతున్నాడు? దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? మోషే గారికి అధికారం ఇచ్చాడు. మోషే గారు ఎవరు? మోషే గారు ప్రవక్త. అర్థమవుతుంది. అక్కడ ఎవరికి ఇచ్చారు? అతని అన్నయ్య అహరోనుకి ఇచ్చాడు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? మోషే గారికి ఇచ్చాడు. మోషే గారు ఎవరు? ప్రవక్త. ఎక్కడుందన్నమాట? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము
22వ వచనం 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. మోషే ఇట్లనెను, మోషే ఎట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. మీ కొరకు పుట్టించాలండి. ఏమని చెబుతున్నాడు? మోషే గారు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు? మనకి ప్రవక్త అనే మాటకి అర్థం చెబుతున్నాను. మోషే గారు ఎవరు? ప్రవక్త. ఇందాకేం చెప్పాడు? అహరోనుకి ఇచ్చాడు. అహరోను ఎవడు? యాజకుడు. మోషే గారు అన్న అహరోను యాజకుడు. అంటే చేయి పెట్టి ప్రార్థన చేసేది, చేయి పెట్టి అభిషేకం చేసేది అహరోను మాత్రమే. అర్హుడు. అహరోనుకి ఇచ్చాడు దేవుడు. తర్వాత తన తమ్ముడైన మోషే గారికి ఇచ్చాడు. తర్వాత ఎవరు ఇచ్చారంటే ఈయన పనికి నియమించాడు. ఎవరిని? యెహోషువ గారిని. దేవుడు ఏమన్నాడు మోషే గారితో? మోషే, నీ సమయం వస్తుంది, నీకు ఇంకా వయసు పైపడుతుంది, నువ్వు చేయలేవు దేవుని పని. నూను కుమారుడైన యెహోషువ మీద చేతులు పెట్టు, అతను నేను నాయకుడికి ఎన్నుకుంటున్నాను అంటాడు. చూద్దామండి ఆ మాట. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. 27:18 అండి సంఖ్యాకాండం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి. చాలండి, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. అర్థమవుతుందంటే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు మోషే గారితో? మోషే, నీకు సమయం వస్తుంది, నీకు వయసు పైపడుతుంది, నేను నీకు ఒక వ్యక్తిని అప్పగిస్తున్నాను. అతని పేరు యెహోషువ. అతని మీద నువ్వు చేయి పెట్టి అభిషేకించు, ప్రార్థన చేయి. అతన్ని సేవకు నేను ఎన్నుకుంటున్నాను, ఇశ్రాయేలు నాయకులు నడిపించడానికి, నీ తరం అయిపోయిన తర్వాత అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసెను. దేవుడు చెప్పాడంటే మోషే గారికి. మోషే గారు యెహోషువ చేతులు పెట్టాడు, అతనికి జ్ఞానం వచ్చింది, ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. సంఖ్యాకాండం 8:10. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 10వ వచనం. నీవు పేజ్ నెంబర్ 117. నీవు యెహోవా సన్నిధికి చదవండి. లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు తమ చేతులను లేవీయుల మీద ఉంచవలెను. చాలండి, ఇక్కడ ఇశ్రాయేలు లేవీయుల మీద చేతులు పెడుతున్నారు, వాళ్ళు యాజకులు అవుతున్నారు. అర్థమవుతుందంటే టోటల్ గా ఏంటి? పాత నిబంధనలో హస్త నిక్షేపణ చేయాలంటే మొదట యాజకులై ఉండాలి, రెండోది ప్రవక్తలై ఉండాలి, మూడోది ఇశ్రాయేలు అయి ఉండాలి. అర్థమవుతుందండి? పాత నిబంధనలో ముగ్గురికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? యాజకులకు అధికారం ఇచ్చాడు, ప్రవక్తలకు అధికారం ఇచ్చాడు, ఇశ్రాయేలుకి అధికారం ఇచ్చాడు. వీరు మాత్రమే హస్త నిక్షేపణ చేయాలి, అభిషేకించాలి. ఇది పాత నిబంధన. ఇది మనకు కాదు, క్రైస్తవులు కాదు. అర్థమవుతుంది? ఇది పాత నిబంధన, ఇది మనకు కాదు, క్రైస్తవులకు కాదు, ఇది ఇశ్రాయేలుకు మాత్రమే. ఇప్పుడు కొత్త నిబంధన చూద్దాం. కొత్త నిబంధనలో అపోస్తులకు అధికారం ఇచ్చాడు. అపోస్తులకి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం.
మత్తయి సువార్త చదవండి. ఆ తర్వాత యేసు పేతురింటిలో పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడేనండి. అర్థమవుతుందని యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడే. యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులుడు. ఎందుకు అపోస్తులుడు? ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు. దేవుని ఆయన పంపించాడు. ఎక్కడుందన్నమాట? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. ఇందువలన పేజీ నెంబర్ 201. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడు ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యం ఉంచుడి. మొదటి అపోస్తులుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. అపోస్తులుడు అంటే పంపబడిన వాడు. మొదట వ్యక్తి యేసుక్రీస్తు వారు అపోస్తులుడు. మన ప్రధాన యాజకుడు ప్లస్ అపోస్తులుడు. అయితే ఏం చేశాడంటే ఈయనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే రోగుల మీద చేతులు పెట్టాలి, రోగులు స్వస్థపరచాలి, చచ్చిపోయిన వారిని లేపాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అని చెప్పుకుంటూ వస్తే ఏం చెబుతున్నాడు అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. పేజీ మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనము 36 పేజీ నెంబరు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు చాలండి. ఏమని చెబుతున్నాడు? దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే. సర్వసత్యం వచ్చేంత వరకు. సత్యము సర్వసత్యము. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు సత్యం ఉంది. సత్యం అంటే నిజము, మారనిది. నీ వాక్యమే సత్యము. సర్వసత్యము. సర్వసత్యం ఏంటంటే సర్వసత్యం 3 విషయాల మీద ఆధారపడి ఉంది. మొదటి విషయం ఏమిటంటే దేవుని గురించిన సత్యము, అంటే దేవుని గురించి నిజం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే సువార్త. మూడోది ఏంటంటే సంఘము, అంటే కరెక్ట్గా ఉండాలి. 3 విషయాలు మనం కరెక్ట్గా ఉంటేనే మన రక్షణ మనకు ఉన్నట్టు, మన పరలోకానికి అర్హులు. ఈ 3 విషయాలు కరెక్ట్గా లేవనుకో మనము ఫెయిల్ అయినట్టే. అది స్థిరపరచడానికి మాత్రమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారం కలిగించాడు. ఏమి సర్వసత్యం రావడానికి రోగుల మీద చేతులు ఉంచాడు. రోగుల మీద చేతులు ఉంచడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 40 వచనం 41వ వచనం పేజ్ నెంబర్ 54. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండి ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన ఎదురు తీసుకుని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి చేతులు పెట్టారంటే వెంటనే స్వస్థత జరిగింది. వెంటనే వెంటనే రోగాలు పోయినాయి. ఎవరు? అది ఆయన చెప్పిన పని. దేవుడు ఎవరు చెప్పిన పని వాళ్ళే చేయాలా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటిది రోగుల మీద ఆయన చేతులు పెట్టాడు, వాళ్ళు స్వస్థత పొందారు. దేవుడు వారికి మాత్రం అధికారం ఇచ్చాడు. రెండోది ఏంటంటే చచ్చిపోయిన వారి మీద కూడా ఆయన చేతులు పెట్టాడు. వాళ్ళు వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే తిరిగి లేచారు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు, దేవుడిని నిరూపించుకోవడానికి, సర్వసత్యం రావడానికి, ఇంకా వాక్యం సర్వసత్యం వాక్యం బలపరచడానికి, దృఢపరచడానికి మాత్రమే అవి చేశాడు. దేవుడు ఆయన ద్వారా చేయించాడు, ఆయన చేశాడు, అపోస్తుల ద్వారా చేయించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. 9:18 అండి మత్తయి సువార్త. 9వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబర్ 18, కొత్త నిబంధన. ఆయన చదవండి. వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుదనెను. చాలండి. ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. సమాజం ఇక్కడ ఎవరంటే అధికారి
ఆయన శతాధిపతి. ఆయన ఏం చెబుతున్నాడంటే ఆమె కుమార్తె చచ్చిపోయింది. ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఇక్కడ యూదుల కాడికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారి దగ్గర పోతే నా కుమార్తె బతికిద్దని నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళి యేసు ప్రభుని ఏం చేస్తున్నాడంటే మృక్కి బతిలాడుకుంటున్నాడు. నాయనా, అయ్యా మీరు ప్రభు దేవుడు అయ్యా, మీరు నా కూతురు చచ్చిపోయింది అయ్యా, లేపు, నీ చెయ్యి పెట్టి లేపయ్యా అని చెప్పి బతిలాడుతున్నాడు. ఎవరితో? ఆ సమాజ మందిరపు అధికారితో. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు వారిని బతిలాడుతున్నాడు. ఇప్పుడు చూడండి 25 వచనం చదవండి. 25 వచనం. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఆమె మీద చేతులు పెట్టగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను, తిరిగి లేచింది. చూడండి ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు చేతులు పెట్టి, తర్వాత చచ్చిపోయిన వారిని లేపాడు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే మార్కు సువార్తలు ఎవరికి ఇచ్చారో చూద్దాం అధికారం. ఒకవేళ ఈ లోకంలో వీళ్ళు చెప్పుకుంటున్నారుగా మాకు కూడా అధికారం ఉందని, వాళ్ళకి ఇచ్చాడని చూద్దాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 23 వచనం చదవండి. 5వ అధ్యాయం అండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 23 వచనం, పేజీ నెంబర్ 34. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా. చాలండి. ఏమని చెబుతున్నాడంటే సమాజ మందిర అధికారులలో యాయూరు అని ఒకడు ఉండేను. సమాజ మందిర అధికారులు యాయూరు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ఏం చెబుతున్నాడంటే అతనికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె చనిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల మీద పడి, అంటే యేసు ప్రభు వారి పాదముల మీద, ఆయన కాళ్ళ మీద పడి, నా కుమార్తె, నా కూతురు చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు వచ్చి దాని మీద నీ చేతులుంచవాలని ఆయన బతిమాలుకొనగా. యేసుక్రీస్తు వారిని బతిలాడుకుంటున్నాడు. ఎవరు? యాయూరు, సమాజ మందిర అధికారులలో. అయితే బతిలాడుకుంటున్నాడు యేసు ప్రభు వారిని, నా కూతురుని బతికించమని. ఇప్పుడు చూడండి 41వ వచనం, 42వ వచనం, మార్కు సువార్త అదే అధ్యాయం. ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని మీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. చూడండి ఏం చెబుతున్నాడు. చూడండి అసలు ఎలా వస్తుందో. మత్తయి గారు ఈ విధంగానే చెబుతున్నాడు, మార్కు గారు ఈ విధంగానే చెబుతున్నాడు. బతిలాడుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? వెంటనే ఆయన మాట విని యేసుక్రీస్తు వారు వచ్చి చేతులు పెట్టి ఆమె మీద ప్రార్థన చేయగలనే ఆమె తిరిగి లేచింది. వారికి మాత్రమే అధికారం ఇచ్చాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనము, 55వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనం, 55వ వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. చాలండి. యేసుక్రీస్తు వారు తన చేత్తో ఆమె చేయి పట్టుకున్నాడు, ఆమె ప్రాణం తిరిగి వచ్చెను. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు ఆమె చేయి పట్టుకొని ఆమె ప్రాణము తిరిగి వచ్చారు. చూడండి ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది మొదటిది. తర్వాత ఏం జరుగుతుందంటే అపోస్తులకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ అధికారాన్ని, ఆయనకున్న అధికారాన్ని అపోస్తులకు ఇచ్చారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 6వ వచనం, పేజీ నెంబర్ 108. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులిచ్చిరి. చాలండి. ఇక్కడ అపోస్తులు ఏంటంటే వాక్యం చెబుతున్నారు. సమయ సందర్భం అర్థమవుతుందండి. అపోస్తులు వాక్యం చెబుతున్నారు. వాక్యం చదువుతుంటే ఏం చేస్తున్నారంటే వాక్యం అయిపోయిన తర్వాత అందరూ భోజనాన్ని కూర్చుంటాం కదా,
అక్కడ పరిచయం చేసేవాళ్ళు లేరు. అర్థమవుతుందని చెప్పేది, పరిచయం చేసేవాళ్ళు లేరు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారంటే అపోస్తులు అంటే 12 మంది వారికి చెబుతున్నాడు, మీలో ఒక 7 మీరు ఏర్పాటు చేసుకోండి. అర్థమవుతుందండి. ఇప్పుడు అపోస్తులు వాక్యం చెప్పారు అంటే వాళ్ళు ముగించారు, వాళ్ళ పని వాళ్ళు ముగించారు. అక్కడ తర్వాత అందరూ భోజనాలు కూర్చున్నారు, అన్నం తినడానికి మనం కూర్చున్నట్టుగా. కూర్చొని ఏం చేస్తున్నారంటే వాక్యం చెప్పిన వాళ్ళు కూడా భోజనం కొట్టేయమంటున్నారు. అర్థమైందంటే వాక్యం చెప్పిన వాళ్ళు కూడా భోజనం కొట్టేయమంటున్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అపోస్తులు ఏమంటున్నారంటే, మేము వాక్యము చెప్పటం మానవేసి మీకు ఆహారం పెట్టుట యుక్తము కాదు. జ్ఞానముతోను శక్తితోను నిండిన ఒక 7 తెలుగుతోను జ్ఞానంతోను శక్తితో నిండిన తెలివి గల వారిని ఒక 7 మీరు ఏర్పాటు చేసుకోండి, మా దగ్గర తీసుకురండి, మేము వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాము. అది జ్యోతుల సందర్భం. అది వారు చేతులుంచగా వారిని అపోస్తులు ఎదురు నిలబెట్టారు. ఎవరిని? 7. అర్థమైందండి. 7 పరిచారకుల్ని మీరు ఎన్నుకోండి, మీరు ఎన్నుకున్న తర్వాత వారిని మా దగ్గర తీస్తానండి, వారి మీద మేము చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే వారిని మీరు ఇంకా భోజనానికి నియమించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత 7 మాత్రమే భోజనాలు వడ్డిస్తారు. అంటే ఎవరి పనిలో కేటాయించండి. ఊడ్చేవాడిని ఊరవనండి, తుడిచేవాడిని తొడవనండి, భోజనం వడ్డించండి భోజనం వడ్డండి, వాక్యం చెప్పేవాడిని వాక్యం చెప్పనియండి, ఏది ఆటంకపరచొద్దు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అపోస్తులకు ఇచ్చాడు అధికారము. అలాగే అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఎనిమిదవ అధ్యాయం పేజ్ నెంబర్ 110, 8వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఏం చెప్పుకుంటూ వస్తున్నాడంటే ఫిలిప్పు గారు దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క సంఘమును కూర్చి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు నామం గురించి చెబుతున్నాడు, అంటే సువార్త చెబుతున్నాడు. సువార్త అంటే ఇది, యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, దేవుని సంఘం అంటే ఇది అని సువార్త చెబుతున్నప్పుడు పురుషులు స్త్రీలను బాప్తిజం పొందారు. అర్థమవుతుందండి. బాప్తిజం పొందినప్పుడు ఏం చేశాడంటే పేతురు గారు యోహాను గారు వీరిద్దరు అపోస్తులే. అర్థమవుతుందండి, వీరిద్దరు అపోస్తులే. అయితే వీళ్ళు ఏం చేశారు? వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు గారు యోహాను గారు ప్రార్థన చేసి చేతులు పెట్టారు, వారు పరిశుద్ధాత్మను పొందారు. ఫిలిప్పు గారు ఏం చేశారు? దేవుని సువార్త అంటే ఇది, దేవుని వాక్యం అంటే ఇది చెప్పాడు. చెప్పుకుంటూ వస్తూ ఏం చేశాడంటే వారి మీద చేతులు పెట్టగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తులు 18వ వచనం, అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి. అపోస్తులు మాత్రమే చేతులుస్తేనే పరిశుద్ధాత్మ వస్తుంది, అది వారికి మాత్రమే సాధ్యం. ఇప్పుడున్న మనకు కాదు. అర్థమవుతుంది, ఇప్పుడు మనకు కాదు. పరిశుద్ధాత్మ బాప్తిజం అపోస్తులకి వారి చేతులుస్తేనే పరిశుద్ధాత్మ వచ్చింది. నేను చేతులు పెడతాను నాకు పరిశుద్ధాత్మ వచ్చింది, నేను చేతులు పెడతాను నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అంటే కుదరదు. అది నీకు అధికారం ఇవ్వలేదు దేవుడు. నీకెవరిచ్చే అధికారము? ఒకవేళ మీరు సేవకులను చెప్పుకున్నా మీరు లోకంలో చలామణి అవుతున్న మీరు చేతులు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? ఏ నూనె రాయాలి? ఏ టైంలో అభిషేకించాలి? ఎవరిని అభిషేకించాలి? ఎవరిని చేయాలి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే లేఖనాల్లో మీరు చేసే పనులకి విరుద్ధము, బైబిల్లో మీరు చేసే పనులు లేవు. అంటే దేవుడు నిర్ణయించాడు ఎవరికి ఎవడే పని చేయాలి, ఈడే పని చేయాలి, వాడే పని చేయాలి. దేవుడు మొత్తం నియమించి సర్వసత్యం ఇచ్చేశాడు. ఇంకా మళ్ళీ వచ్చి నేను చేస్తాను. ఇది హస్త నిక్షేపణ ఏంటి? ఇది పాత నిబంధనలో ఒక భాగం. వారికి ఇచ్చి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇంకోటి చూద్దామండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం అండి.
అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం, పేజీ నెంబర్ 122. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు చదవండి, కథ చదవండి. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇక్కడ సమయ సందర్భం ఏంటంటే ఇక్కడ వాళ్ళు బాప్తిజం పొందారు. ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. యోహాను గారు ఇచ్చిన బాప్తిజం పొందారు. పౌలు గారు ఏమంటారు? అది చల్లదంటున్నాడు అని. చల్లదంటే ఇక్కడ ఏం చేశారు? మళ్ళీ ఆయన చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. అంటే రెండోసారి బాప్తిజం పొందారు. పౌలు గారు ఎవరు? అపోస్తులుడు. ఆయన కూడా ప్రత్యేకమైన అపోస్తులుడు. చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. అసలు లేఖనం ఎలా ఉందో చూడండి. అసలు ఎలా బోధ మార్పుండి ఎలా వస్తుంది, కరెక్ట్ గా ఒకే తాటి మీద వస్తుంది. 1వ అధ్యాయము 6వ వచనం, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, పేజీ నెంబర్ 194. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయమని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆ హేతువు చేత, ఆ కారణాన్ని బట్టి. ఏ కారణాన్ని బట్టి? హేతు అంటే ఏంటి? కారణం. ఏ కారణాన్ని బట్టి అంటే నేను సేవకుడుగా నియమిస్తున్నాను, నేను సువార్థికుడుగా నియమిస్తున్నాను తిమోతి అన్నాడు పౌలు గారు. అందుకే నీ మీద నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాను అని చెబుతున్నాడు. నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింపజేస్తాను. నేను చేతులు పెట్టి నీ మీద ప్రార్థన చేస్తున్నా. నువ్వు సేవకుడివి, నేను సువార్థికుడుగా నేను నియమిస్తున్నా. ఎందుకు? నా సమయం అయిపోవస్తుంది, నన్ను చంపుతారు, నేనున్నాను, ఇక తర్వాత చేయాల్సింది నువ్వే అని చెప్పి నేను నీ మీద హస్తనిక్షేపం చేస్తున్నా తిమోతికి చెబుతున్నాడు. ఎవరు? పౌలు గారు. అది వాళ్ళని చెప్పుకుంటూ వచ్చున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే కొత్త నిబంధనలు ఎవరు చేశారు? అపోస్తులు చేశారు హస్త నిక్షేపణ. అపోస్తులు చేశారు. అపోస్తులు అయిపోయిన తర్వాత ఎవరు చేశారంటే బోధకులు చేశారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 115. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 3వ వచనం. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులు. ఎవరి మీద చేతులు ఉంచారు? ఎవరి మీద చేతులు ఉంచారంటే 2వ వచనం చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు చాలు. ఏమని చెబుతున్నాడంటే సువార్త పని కొరకు బర్నబాని సౌలు గారిని నియమించారు. ఎవరు నియమించింది? బోధకులు నియమించారు. పైన చదవండి. అది అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరియనబడిన సుమియోను, కురేనుడైన లూకియా, చతుర్థపదిన ఏరోదు, తనతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను మన ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఎవరు? సౌలు అను ప్రవక్తలు, బోధకులు మాత్రం హస్త నిక్షేపం చేయాలి, చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. బోధకులు మాత్రమే, వారికి మాత్రం అధికారం ఇచ్చాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక ఏం చెబుతున్నాడంటే ఇంకొకటి, సంఘ పెద్దలు హస్త నిక్షేపం చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపమును చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఏం చెబుతున్నాడు? పెద్దలు హస్త నిక్షేపమును చేయగా ప్రవచన మూలంగా. ఇంకోటి ఏం చెబుతున్నాడంటే సంఘ పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. చూడండి ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. మొదటి అపోస్తులుడు. పాత నిబంధనలు ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? పాత నిబంధనలు ఎవరికి ఇచ్చాడంటే యాజకులకు అధికారం ఇచ్చాడు, మొదటి పాయింట్. రెండోది ప్రవక్తలకు అధికారం ఇచ్చాడు. మూడోది ఇశ్రాయేలుకి అధికారం ఇచ్చాడు.
వీరు మాత్రమే అర్హులు, వీరు మాత్రమే హస్తనిక్షేపం చేయాలి, వీరు మాత్రమే ప్రార్థన చేయాలని చెప్పుకుంటూ వరుసను వస్తున్నాడు. క్రొత్త నిబంధనలు ఎవరికి ఇచ్చాడంటే అపోస్తులకి ఇచ్చాడు, యేసుప్రభు వారికి ఇచ్చాడు. యేసుప్రభు వారు చనిపోయిన వారి మీద చేతులు ఇచ్చాడు, తర్వాత ఎవరి మీద, రోగుల మీద చేతులు ఇచ్చాడు. తర్వాత ఎవరు? అపోస్తులు. యేసుక్రీస్తు అపోస్తులకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు అపోస్తులకు అధికారం ఇచ్చాడు. అపోస్తులు చేయాలి, తర్వాత ఎవరు చేయాలి? బోధకులు. కొత్త నిబంధనలు వచ్చరికి అపోస్తులు చేయాలి, మొదటి పాయింట్ హస్త నిక్షేపణ. తర్వాత ఎవరు చేయాలంటే బోధకులు చేయాలి, తర్వాత సంఘ పెద్దలు చేయాలి. చూడండి, అక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు చేయాలి. పాత నిబంధనలు ఎవరు చేయాలి? యాజకులు చేయాలి, ప్రవక్తలు చేయాలి, ఇశ్రాయేలు చేయాలి హస్త నిక్షేపణ. క్రొత్త నిబంధనలు ఎవరు చేయాలి? క్రొత్త నిబంధనలు ఎవరు చేయాలంటే అపోస్తులు, బోధకులు, సంఘ పెద్దలు. వీరు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. మరి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? సర్వసత్యము వచ్చేసింది, ఇంకా ఏది రాదు, మళ్ళీ కొత్త బైబుల్ రాదు, కొత్త ఆలోచనలు రావు. మరి నీకెవరు అధికారం ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఎందుకు? అందుకే అంటున్నాడు, ఏమని చెబుతున్నాడు? నీవు తిమోతి త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు, పరులు పాపములో పాలువాడకవై ఉండొద్దు. ఎందుకు వద్దన్నాడు? తిమోతిని ఎందుకు వద్దన్నాడు? ఆయన చాలా గొప్ప మేధావి, మహాజ్ఞాని. నేను చెప్పండి కదా, బైబిల్లో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు, 14-15 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక పేజ్ నెంబర్ 195, 3వ అధ్యాయము 14-15 రెండు కలిసే ఉంటాయి. 195 పేజ్ నెంబర్. క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఉన్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. బా, ఎంత మంచి మాట చదువుతున్నాడండి, చాలా విలువైన మాట. తిమోతి గారు తన అవ్వ దగ్గర నేర్చుకున్నాడు. అవ్వ చాలా క్రమశిక్షణలో పెంచింది, చాలా పద్ధతిగా పెంచింది. వాళ్ళ అవ్వ పెంచింది, వాళ్ళ అమ్మ పెంచింది. అయితే ఏం చెబుతున్నాడు? బాల్యం నుండే, అంటే చిన్నప్పటి నుంచి నీకు అంతా తెలుసు తిమోతి, నీకు బైబిల్లో మంచి జ్ఞానం ఉంది, లేఖనాలన్నీ నీకు తెలుసు తిమోతి. అయినా కానీ నువ్వు గర్వంతో ఇగోతో చేస్తావేమో, త్వరపడి చెయ్యొద్దు. చేసావా వాడి గజ్జి నీకు తగులుకుంటది, వాడు చేసే పాపము నీకు తగులుకుంటది. అతను చేసిన శిక్ష మొత్తం అనుభవించాలి. అతను దొంగతనం చేస్తే ఆ దెబ్బలు కూడా నువ్వు తినాలి, అతను రేపు చేస్తే ఆ దెబ్బలు కూడా నువ్వు తినాలి. ఎందుకు అన్నాడు? ఒకటే కారణం, తిమోతి అపోస్తుడు కాదు. అందులో తిమోతి అపోస్తుడు కాదు, తిమోతి గారు అపోస్తుడు కాదు. ఆయన అపోస్తుడు ఎక్కడ ఉంది? లేఖనం అసలు లేదు, లేఖనే లేదు. ఆయన అపోస్తుడు కాదు. మరి తిమోతి గారి కంటే గొప్పోడువా? మనం గొప్పవాళ్ళమే? మనం ఎవరైనా తప్పు చేసి మాట్లాడడం కాదు, మన బైబిల్లో ఉన్నదన్నట్టు చదువుతున్న వాక్యం, లేఖనం ఈ విధంగా చదువుతూ ఈ విధంగా నడుచుకోవాలని. కాబట్టి త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు, ఎవరి పని వాళ్ళే చేయాలి. వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ పని కలెక్టరే చేయాలా, ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేయాలా. నేను మంచి సేవకుడు అని చెప్పి నువ్వు కలెక్టర్ సీట్లో కూర్చుంటావా? కలెక్టర్ ఒప్పుకుంటా? ఎంఆర్ఓ సీట్లో కూర్చుంటావా? వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? కలెక్టర్ అవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలా, ఏం చదవాలా, మంచి మార్కులు రావాలా, మంచి జ్ఞానంతో వారికి అధికారం ఇచ్చాడు. వారికి అధికారం నేను పోయి కూర్చుంటారంటే ఎట్ట కుదురుతుంది? లోకంలోనే ఒప్పుకోకపోతే మరి దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు? దేవుడికి ఎవరు అధికారం ఇచ్చాడు? ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే కుటుంబాలు పాడవుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎవడు పడతాడో చేతులు పెట్టి ప్రార్థన చేయడం, ప్రార్థన చేస్తానమ్మా చేయి పెట్టడం నెత్తి మీద. ఏంది అది? ఎవరికి ఇచ్చాడు ఆ పని? వాళ్ళు చేయాలా. కుక్క పని కుక్కే చేయాలా, గాడిద పని గాడిదే చేయాలా. ఒక యజమాని గాడిదని కుక్కని పెంచుకుంటున్నాడు, గాడిద బరువులు పోయాల, కుక్కే కాపలా కాయాల. గాడిద అంటే కుక్కతో ఒకసారి మన స్థానాన్ని మార్చుకున్నాం, ప్లేసులు మార్చుకున్నాం, స్థానాలు మార్చుకున్నాము. నేనేమో బరువు నడుస్తాను, నువ్వేం బరువు ఏమంటే సరే అని చెప్పి కుక్క ఒప్పుకుంది. కుక్క ఏం చేస్తుంది? మెలకుండా గాడి స్థానంలో పోయి నిద్రపోతుంది. దొంగడు వచ్చింది, కుక్క స్థానంలో గాడిద వచ్చింది. గాడిద ఏమి చేస్తుంది? ఇంకా అరవట్లా, మెలకుండా ఉంది. దొంగతనం తీసి మొత్తం దోచుకుంటా పోతుంటాం. డబ్బులు, బంగారం, అన్ని కోట్లు
కోట్లు విలువైన వజ్రాలు ఉన్నాయి, మొత్తం తీసుకొని పోతున్నాం. యజమానుడు చూసి ఏంది సమయానికి టిఫిన్ పెడుతున్నాను, చికెన్ పెడుతున్నాను, మటన్ పెడుతున్నాను, అంతా చేస్తున్నాను, దీనికి విశ్వాసం లేదని చెప్పి కుక్కలు కొంచెం కరెంట్ తీసుకుని ఎట్లా పడితే అట్లా కొట్టిండు. కొట్టిసేపు నడుము విరిగిపోయింది. ఏది ఎవరికి మినిమం కామన్ సెన్స్ లేదా, మినిమం అర్థం కాదు అసలు. బైబుల్ ఎవడు రమ్మన్నాడు నిన్ను, అందుకే బోధకులు కావద్దురా బాబు అంటుంది. అన్ని విషయాలు తప్పిపోతుంది. మినిమం నాకు అర్థం కాదా, ఎవడో చెప్పిండు, ఎవడు చేయమని చెప్పిండు నిన్ను? దేవునితో మాట్లాడా? ఇంత క్లియర్గా చూస్తున్నాడు. ఒరే బాబు నేను యాజకులకు ఇచ్చారా బాబు హస్త నిక్షేపం, వాళ్ళు మాత్రం చేయాలి. ప్రవక్తలు చేయాలి బాబు, ఇశ్రాయేలు చేయాలి, వాళ్ళు మాత్రం చేయాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలకు వచ్చాక అపోస్తులు చేయాలి బాబు, బోధకులు చేయాలి, సంఘ పెద్దలు చేయాలి, వీరి ఆరుగురు నేను నియమించారా బాబు అని చెబుతున్నాడు దేవుడు. నువ్వు దేవుడు కాడి గొప్పోడు, అసలు దేవుడు తెలీదా? నీకు తెలుసా? మనం దేవుడు కాడి గొప్పలు, మరి వీళ్ళు గొప్పలేము మరి అనుకుంటున్నారు వీళ్ళు. నడులు ఇరిగిపోయిన గాడికి నడులు ఇరిగిపోయినాయి, ఇంక నడులు ఇరిగిపోతే వస్తాయా? దెబ్బ పడితే వస్తుందా? అంటే ఇప్పుడు ఒక మాట పడితే రాదు. ఒక మాట అన్నారంటే మాత్రం ఇంకేమంటే తిరిగి తీసుకోలేము వెనక్కి. డబ్బు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేము. అనవసరంగా శిక్ష పడిందంటే మాత్రం అదే అంటాడు న్యాయశాస్త్రం ఏమంటున్నాడు, ఎంతమంది దోషులను తప్పించుకోవచ్చు తప్పు చేసిన వాళ్ళు, కానీ ఒక నిర్దోషికి, ఏ తప్పు చేయనడు పాపం చేయనడు శిక్ష పడకూడదు. అలాగే ఇప్పుడు లేఖనం కూడా అయిందంటే ఎవడిచ్చాడో ఎవరికి ఇచ్చారో వాళ్ళే చేయాలి, వారికి మాత్రమే నేను నియమించాను, వారు చేయాలి. ఇది హస్త నిక్షేపణ పాత నిబంధనలోది. అంటే పాత నిబంధనలో నువ్వు 4 తీసుకుంటావు. ఏమి తీసుకుంటావు? దశమ భాగాలు తీసుకుంటావు, పండగలు తీసుకుంటావు, వాయిద్యం తీసుకుంటావు, హస్త నిక్షేపం తీసుకుంటావు. మిగతా 609 ఎవరు పాటించాలా? అది ఎవరికి పడే చట్టం. ఇప్పుడు మన లోకంలోనే ప్రభుత్వం మారిపోయిందంటే వాళ్ళు పెట్టి పథకాలు చెల్లవు. ప్రభుత్వం అంతేకంటే ప్రభుత్వం మారితే వాళ్ళు పెట్టి పథకాలు చెల్లుతాయా? ఆయన కొత్త పథకాలు పెడతాడు, నేను ఆ పథకాలు చేసుకుంటానంటే ఒప్పుకుంటాడు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అలాగే ఈ పాత నిబంధన చట్టం కూడా వాళ్ళకి ఇవ్వబడింది, వారికి మాత్రమే చేయాలి. కాబట్టి ఎవరైనా వచ్చి నేనే చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను అని అంటే మనం చేయించుకోకూడదు. వాళ్ళకి వచ్చి మొత్తం పాపం మొత్తం మనం తగులుకుంటుంది. ఎవరికి చేయబడింది, ఎవరికి ఇవ్వబడింది, ఈ విధంగా చదువుతున్నాడు. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే యోధా క్రైస్తవులు కూడా ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో యోధా క్రైస్తవులు కూడా ఏం చెప్పుకుంటున్నారంటే హస్త నిక్షేపణ గురించి మాట్లాడుకుంటున్నారు. హస్త నిక్షేపణ గురించి మాట్లాడుకుంటుంటే యేసుక్రీస్తు తండ్రి గ్రంథకర్త ఏమంటున్నాడంటే యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచుడి, హస్త నిక్షేపం చేయొద్దు. తిమోతి గారినే వద్దంటున్నాడు పౌలు గారు. ఎవరికి ఇచ్చాడు అధికారం? మైండ్ పెట్టాలి, ఆలోచించాలి. అక్కడ ఒక అధ్యాయం తీసుకున్నామంటే అది చదవాలి. 1వ వచనం కాడ నుంచి దాంట్లో చివరి వచ్చిన వరకు చదవాలి. అది ఎవరికి చెప్పబడింది, ఏ సమయం సందర్భాన్ని చెప్పబడింది, అది ఎవరికి ఇచ్చారు, ఎవరు చేయాలి, ఏది మనకు అనుకూలమో అని చేసుకోవాలి. ఇప్పుడు పరీక్ష రాయడానికి పోతాం, ఎగ్జామ్ వాళ్ళు పరీక్ష రాయడానికి పోతే ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం రూల్స్ నియమ నిబంధనలు చదువుతారు. మొత్తం ఏం చేస్తారు, 8:45కి పరీక్ష హాల్లోకి రావాలంటే పరీక్షకు రాసే గదిలోకి రావాలి. ఇంకా దిక్కులు చూడకూడదు, పక్కని పెన్ అడగకూడదు, పేపర్ అడగకూడదు. ఇవన్నీ నియమ నిబంధనలు, 10 నియమ నిబంధనలు అవి మొత్తం చదవమంటారు. ఈ పావుగంట సమయంలో కరెక్ట్గా 9 గంటలకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. నియమ నిబంధనలు పాటించలేదనుకో ఏం చేస్తారు, వెంటనే వచ్చి పేపర్ లాక్కుంటారు, యథాక్షంగా లాక్కుంటారు. పేపర్ లాక్కు వెళ్ళి బయటకు అంటారు ఒకటే మాట, అయ్యా తప్పైంది సార్ కాలు పుట్టుకున్నా, నో అక్కడ నియమ నిబంధనల ప్రకారమే వెళ్ళిపోమంటారు బయటికి. సంవత్సరం వేస్ట్, మళ్ళీ రాయాలి, మళ్ళీ చేసిననుకో మళ్ళీ గంటేస్తాడు, సమయం వేస్ట్ అయింది. మరి లోకంలోనే అలా ఉంటే మరి దేవుడు ఎలా ఉంటాడు? అందుకే మీరు అన్ని విషయాలు తప్పిపోతున్నారు. ఇంకా త్వరపడి ఎవరి మీద చేయొద్దు, ఎవరికి ఇచ్చారో వారికే చెయ్యండి అని చెప్పి లేఖనం చెబుతుంది. ఇప్పుడు దాకా ఓపిక మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదివి వినిపించిన సహోదరులను వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి అవకాశం కల్పించిన స్థానిక సంఘ సువార్థికుడు జాను గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.